ప్రత్యర్థి ఏమరపాటుగా ఉన్నప్పుడు దాడి చేయడం వీరుడి లక్షణం కాదు. కానీ దొంగ దెబ్బ తీయడం డ్రాగన్ కంట్రీ చైనాకు వెన్నతో పెట్టిన విద్య. సరిహద్దుల్లో చొరబాట్లు, అక్రమంగా నిఘా పెట్టడంలో బీజింగ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలు ఎన్నికల మూడ్లో ఉన్నప్పుడు జిన్పింగ్ సైన్యం రెచ్చిపోతూ ఉంటుంది. ఈ ఏడాది ఆరంభంలో తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లోనూ అదే జరిగింది. త్వరలో జరగబోయే అమెరికా ఎన్నికల్లోనూ కుట్రలకు పాల్పడవచ్చని పెంటగాన్ నివేదిక తేల్చి చెప్పింది. భారత లోక్సభ ఎన్నికల్లోనూ బీజింగ్ అలాంటి కుట్రలే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ కేరాఫ్గా ఆ దేశం చేస్తున్న కుట్రలే అందుకు కారణం. ఈ మొత్తం వ్యవహారంలో చైనాను నిలువరించేందుకు మన ఆర్మీ ఎంతవరకు సిద్ధంగా ఉంది అనే చర్చ మొదలైంది. ఇంతకు డ్రాగన్ హద్దులు దాటితే ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధమేనా? లెట్స్ వాచ్. లోక్సభ ఎన్నికల వేళ బీజింగ్ కవ్వింపులు అందుకేనా? డ్రాగన్ హద్దు దాటితే తిప్పికొట్టేందుకు మనం సిద్ధమేనా? అరుణాచల్ ప్రదేశ్ వేదికగా అసలు ఏం జరుగుతోంది? దేశం మొత్తం లోక్సభ ఎన్నికల మూడ్లో ఉంది. అధికార విపక్షాలు రాజకీయ వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారం తప్పితే మరో విషయంపై దృష్టి పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి ఓ అవకాశం కోసం శత్రువు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాడు. అందున చైనా లాంటి కంట్రీ ఎప్పుడెప్పుడు దొంగ దెబ్బ తీద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. జనవరిలో జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లతో బీజింగ్ రేపిన అలజడేంటో ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు భారత విషయంలోనూ అలాంటి కుట్రలకి తెగబడినట్టు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఆ దేశం చాలా ఏళ్లుగా హద్దులు దాటుతోంది. కానీ ఇటీవలి కాలంలో ఆ రాష్ట్రంలో చైనా సృష్టిస్తున్న అలజడి అంత ఇంత కాదు. ప్రధాని పర్యటనను పదే తప్పుపట్టింది. ఆ తర్వాత రాష్ట్రంలోని 30 ప్రాంతాలకు పేర్లు పెట్టి రెచ్చిపోయింది. ఇటీవలే కారకోరం పీఠభూమిలో సైనిక విన్యాసాలు నిర్వహించి సవాల్ చేసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అదను చూసి రెచ్చిపోవడానికి బీజింగ్ సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తుంది. అదే జరిగితే మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామన్నదే అసలు ప్రశ్న. अरुणाचल प्रदेश भारत का स्टेट है, पहले भी था, अभी भी है, आगे भी रहेगा. तो ये नाम बदलने से कुछ नहीं होता. అరుణాచల్ ప్రదేశ్ లో 30 ప్రాంతాలకు పేర్లు పెట్టడంపై ఎదురైన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇచ్చిన రిప్లై ఇదే. నేను మీ ఇంటి పేరు మార్చినట్లయితే అది నాదవుతుందా? అరుణాచల్ ప్రదేశ్ కూడా భారత్లో ఒక రాష్ట్రమని జయశంకర్ తేల్చి చెప్పారు. అంతేకాదు, సరిహద్దుల్లో డ్రాగన్ హద్దు దాటితే తిప్పికొట్టేందుకు వాస్తవాధీన రేఖ వద్ద తమ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. నిజానికి చైనా నుంచి ముప్పును ముందే పసిగట్టిన మోడీ సర్కార్ అరుణాచల్ ప్రదేశ్ను రక్షణపరంగా అభివృద్ధి చేస్తోంది. సేలా టన్నెల్ నిర్మాణం కూడా అందులో భాగమే. ఈ టన్నెల్తో ఈశాన్యంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలు మరింత ఈజీ అవుతాయి. కేవలం గంట వ్యవధిలోనే చైనా సరిహద్దులకు సైన్యాన్ని పంపడానికి ఈ టన్నెల్ ఉపయోగపడుతుంది. అందుకే ఈ టన్నెల్ నిర్మాణంపై ఇప్పటికీ బీజింగ్ విషం కక్కుతూనే ఉంది. వాస్తవానికి ఈ టన్నెల్ నిర్మాణం తర్వాతే అరుణాచల్ విషయంలో చైనా దూకుడు పెంచింది. మరోవైపు ఇటీవలే బార్డర్లో కారకోరం పీఠభూమిలో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. కారకోరం పీఠభూమి పశ్చిమ లడఖ్కు సమీపంలో ఉంటుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభనలో అత్యంత కీలకమైన ప్రాంతం ఈ కారకోరం పీఠభూమి. ఈ ప్రాంతంలోనే చైనా సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టడం అంటే భారత్కు ఏమాత్రం మంచిది కాదు. ఈ విన్యాసాలను చైనా లైవ్ ఫైర్ టెస్ట్ గా చెప్పింది. డ్రాగన్ సైన్యం ఎయిర్ క్రాఫ్ట్లపై ఫైరింగులను నిర్వహించింది. కారకోరం పీఠభూమిపై మొట్టమొదటిసారి మహిళా మిషన్ ప్లాటూన్ కొత్త సబ్సోనిక్ టార్గెట్ విమానంపై ప్రత్యక్ష మిసైల్ దాడులు నిర్వహించింది. 4300 మీటర్ల ఎత్తులో తూర్పు వైపున శత్రువుల విమానాలపై మహిళా సైనికులు క్షిపణుల్ని ప్రయోగించారు. క్షిపణి లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించినట్టు చైనా మీడియా నివేదించింది. నిజానికి కారకోరంకి సరిహద్దులో ఇరు దేశాలు పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించాయి. గత నెల భారత్ మరో 10,000 మంది సైనికులను చేర్చింది. ఇక తూర్పు లడఖ్లో భారత్, చైనా మిలిటరీలు 50,000 మంది సైనికుల్ని మోహరించాయి. LAC పొడవున ఈ సైనికులు ఉన్నారు. భారత సరిహద్దులో మొత్తం 2 లక్షల ట్రూపుల్ని డ్రాగన్ కంట్రీ మోహరించింది. భారత్ కూడా అదే స్థాయిలో సైన్యాన్ని సరిహద్దులో సిద్ధం చేసింది. వాస్తవానికి సరిహద్దులో జిన్పింగ్ ఆర్మీ వ్యవహార శైలి చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఎందుకంటే భారీగా మందుగుండు, ఆయుధాలు మోహరించిన అత్యంత సున్నితమైన ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ 2 దేశాల్లో ఎవరు తప్పటడుగు వేసినా అక్కడి నుంచే యుద్ధం మొదలయ్యే ముప్పు ఉంది. ఈ విషయంలో ప్రపంచం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే ప్రపంచ సంఘర్షణలు, వాటి అంచనాల పేరుతో యునైటెడ్ స్టేట్స్ కి చెందిన నిఘా కమ్యూనిటీ విభాగం ఓ నివేదికను విడుదల చేసింది. అందులో భారత్ చైనా సరిహద్దు వివాదాంశాన్ని కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ ప్రస్తావించింది. భారత్ చైనా సరిహద్దు వివాదంతో 2 దేశాల ద్వైపాక్షిక
ద్వైపాక్షిక సంబంధాలపై ఒత్తిడి పెరిగిందని అమెరికా నిఘా విభాగం వెల్లడించింది. మరోవైపు ఇటీవలే దేశ ఉత్తర సరిహద్దుల్లో బలగాల సన్నద్ధతపై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక వివరాలు వెల్లడించారు. 3488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మోహరింపు పరంగా భారత్ అత్యున్నత క్రమంలో సిద్ధంగా ఉందని చెప్పారు. మనకు బలగాలు, ఫిరంగి దళాలు, ఇతర ఆయుధాలు, ప్లాట్ఫామ్ల పటిష్టమైన విస్తరణ ఉందని పేర్కొన్నారు. చైనా ఆర్మీ నుంచి ముప్పు పొంచి ఉన్నందున ఉత్తర సరిహద్దుల్లో భారత బలగాల సన్నద్ధతను వివరిస్తూ తమ రెస్పాన్స్ మెకానిజం దృఢంగా ఉందని తెలిపారు. ఇక ఆయుధపరంగా కీలక ఈస్టర్న్ కమాండ్లో పెద్ద సంఖ్యలో తేలికపాటి శతఘ్నులను ఎత్తైన ప్రాంతాల్లో మోహరించారు. ఆధునిక యుద్ధతంత్రంలో భాగంగా పదాతి దళ, శతఘ్ని, ట్యాంకు, గగనతల రక్షణ తదితర విభాగాలన్నీ కలిపి ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్ పేరుతో కొత్త వ్యవస్థను రూపొందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చినూక్ హెలికాప్టర్లు సైన్యం ఆత్మస్థైర్యాన్ని పెంచే, శత్రుదేశ రాడాలను ఏమార్చి పెద్ద సంఖ్యలో బలగాలు, ఆయుధాలు, శతఘ్నులను కూడా వీటి ద్వారా తరలించవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే డ్రాగన్ కుట్రల్ని తిప్పికొట్టడానికి అన్ని విధాలా భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి.